హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరిస్వల్ 131. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే వీక్లీ గ్రాసరీస్ అయితే తీసుకుంటున్నానండి. ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ ఎనీవే, ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి బ్లాక్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్న 3 years బ్యాక్ డ్రెస్. ఈ చున్నీ అయితే డ్రెస్ సర్కిల్ అనుకుంటా అండి, డ్రెస్ సర్కిలే. ఈ చున్నీ డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను. ఇది కూడా 3 years బ్యాక్. సో ఇదండి ఈరోజు నా అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. అండ్ ఈరోజు వీడియోలోకి మనమైతే వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. మా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. నేనైతే మార్నింగ్ లేవంగానే టీవీ ఆన్ చేసి వాక్యం పెట్టేసి దేవుడి పాటలు వినుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తానమాట. ఇలా బయటికి వచ్చేసి ఇలా ప్లెజెంట్గా వాతావరణం చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. మీకు కూడా అంతే కదా? మార్నింగ్ ఎవరికైనా అంతేలేండి. ఒకవేళ ఇలాగే మార్నింగ్ నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇదిగండి మా బుడ్డోడు. నేను మార్నింగ్ దాన్ని అలా పలకరిస్తే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా మన మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు లైవ్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. నాకైతే ఫస్ట్ టీ అయితే రెడీ అవ్వాలండి. అంటే అక్క నువ్వు ముఖం కడుక్కోకుండానే టీ తాగుతావా అనొద్దు. ఆల్రెడీ నేనైతే ఫ్రెష్ అయిపోయి టీకి తాగడం స్టార్ట్ చేస్తాను. ఇదండి, నేను టీ ఎలా చేస్తానో కూడా చాలా వీడియోస్లో చూపించాను. సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరికీ వస్తుంది, ఏం పర్లేదు. బట్ నేనైతే ఇంకా బాగా చేస్తాను నా ఫీలింగ్. మీరు కూడా అంతేనా? అయితే ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదండి. అలసందలు ఉడకబెట్టేసుకొని తిందామనేసి డిసైడ్ అయ్యాను అనమాట. మా చిన్నోడికి కూడా చాలా ఇష్టం అనమాట అలసందలు. సో అందుకోసమే ఇంకా మార్నింగ్ టిఫిన్ అదే చేసేసాను. ఉండేది ముగ్గురమే అండి, ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి లిమిట్గా తినేస్తాం అనమాట. పాలు వచ్చేసాయి, పాలు కూడా కాగబెట్టేసి మళ్ళీ టీ తాగేసి అలా ప్రశాంతంగా అలసందలని ఉడికిచ్చేసి ఇంకా తాలింపు వేస్తున్నానండి. ఈ అలసందలు కాస్త తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ నేను ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను, తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను అనమాట. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకండి. ఇవి బాగా ఆయిల్లో వేగాక మనము ఉప్పు అండ్ పసుపు వేద్దామండి. టేస్ట్ తగ్గట్టు మనమైతే ఉప్పు వేసేసుకుందాము. ఇంకా పసుపు అంటారా, ఖచ్చితంగా నాకు వంటల్లో పసుపు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. వీటిలో కూడా ఇలా తాలింపు వేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలసందలు అందరికీ ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకైతే నా ఫ్యామిలీకి నాకు చాలా ఇష్టం అనమాట. మీకు కూడా అంతేనా? కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇంకా దాంట్లో కాస్తంత ఉల్లిగడ్డలు నంచుకోవడానికి ఉల్లిగడ్డలు ఇంకా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే వాడతానో అది వెంటనే అన్నీ సర్దేస్తుంటా అండి. ఇది మధ్యలో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఏంటో నాకు తెలీదు. బట్ ఇట్లయితే నాకు అలవాటు అండి. వెంటనే ఏది వాడినా వెంటనే దేని ప్లేస్లో అది పెట్టేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట వంట రూము. అలసందలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. అయితే కాస్త సాల్ట్ అయితే తక్కువనే వాడతాము. బట్ మార్నింగ్ ఇట్లా హెల్తీగా తినాలంటే కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ అలసందలని ఇలా చేసుకొని తింటే మాత్రం అప్పుడప్పుడు చాలా హెల్దీ అనమాట. ఇవి స్నాక్స్గా కూడా వాడతారు చాలామంది. బట్ ఈరోజు అయితే నేను టిఫినే చేసేసానండి. వడలు కూడా చేసుకొని బాగా ఉంటాయి టేస్ట్. వడలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా రోజు మేము ఆయిల్ బాగానే వాడతాం కదా అనేసి ఇంకా ఈరోజు అయితే ఉడకబెట్టిన అలసందల్ని తాలింపు వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి నేను కూడా కూర్చొని ప్రశాంతంగా తినేసి ఇంకా బయలుదేరానండి. నేనైతే డీమార్ట్కి వారం సరిపడా సరుకులు తెచ్చుకుందాము ఈసారి అనేసి వెళ్ళాము. వారం సరిపడా అంటే వారానికి సరిపోతాయి, తర్వాత ఏంటక్క మీకు సంగతి అనొచ్చు. నేనైతే ఆల్రెడీ 2 monthsకి ఒకసారి జ్యోతి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటామండి సరుకులు యాక్చువల్గా. అయితే ఇంకొన్ని తక్కువ అవుతాయి కదండి, కొన్ని షాంపూలు కానీ ఇలాంటివి, విమ్ లిక్విడ్ అంట, షాంపూస్ అంట, సోప్స్ అంట, ఇలాంటివి కొంచెం తక్కువ అవుతాయి అనమాట. సో అలాంటివి వీక్లీకి తెచ్చుకుందాం అనేసి ఇప్పుడైతే డీమార్ట్కి వచ్చేసాను. కర్నూలులో ఉన్న డీమార్ట్ అనమాట. మా కర్నూలులో ఉన్న డీమార్ట్ ఇదండి. ఇక్కడైతే ఇంకా నేను కావాల్సిన సరుకుల కంటే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా తీసుకుంటాననేసి భయం, కానీ చాలా కంట్రోల్ చేసుకొని అవసరం ఉండేది మాత్రమే తీసుకోవాలని ఎంతో ట్రై చేశాను. బట్ ఆడవాళ్ళం కదండి, మనం అస్సలు కంట్రోల్ ఉండము. అన్నీ మళ్ళీ ఎక్స్ట్రాసే తీసుకున్నాను. అవసరమైనటివి తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రాస్ కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ ఇంటికి కావాల్సినటివి లేండి.
సో ఇలా డీమార్ట్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కర్నూలులో అయితే జ్యోతి సూపర్ మార్కెట్ అనేది అయితే చాలా బాగుంటుందండి, క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసానండి, కడుపుకి ఆకలేసేసింది. ఆకలేస్తే కారం పప్పు రైస్ చేశాను, దాంట్లో కాస్త చికెన్ ఉంటే కొంచెం ఫ్రై చేసి పెట్టాను, ఇంకా కరివేపాకు పొడి ఇవన్నీ పెట్టేసుకొని మధ్యాహ్నం భోజనం అయితే క్లియర్ చేసేసామండి. మీరేం చేసుకున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్? కామెంట్లో లింక్ పెట్టండి. మీరు కూడా ఇలా వారానికి సరిపడా సరుకులు కూడా తెచ్చుకుంటుంటారా? అయితే కామెంట్ పెట్టండి. సో నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నాను, ఈ సరుకులు చూసారా, ఈ చాక్లెట్స్ ఇవన్నీ జంక్ మా చిన్నోడి కోసం అండి. ఇంకా ఇవన్నీ వేరుశనగ విత్తనాలు ఒక 1/2 కిలో, ఇలా పల్లీల చట్నీ కోసం అనేసి పల్లీలు, క్లిప్పు, మింట్ అండ్ బాక్స్ ఇలా తీసుకున్నాను అనమాట. ఆ జంక్ ఫుడ్ గురించి ఏమనుకోకండి. ఇంకొక విషయం అండి, నిన్న వీడియోలో నేను వాచ్ అవర్స్ గురించి 4 అవర్స్ 8 అవర్స్ అని మాట్లాడాను, తప్పండి. 8,000 అవర్స్ అవ్వాలండి మనకి మోనిటైజేషన్కి. 4,000 అవర్స్ కాదు, 8,000 అవర్స్ అండి, పొరపాటు. ఇదైతే సింక్ దగ్గర ఉన్న డస్ట్బిన్కి పెట్టాల్సినదండి. సో నేనైతే మొన్న చికెన్ బిర్యానీ బకెట్ పెట్టాను కదా, అది తీసేసి ఇది పెడదామనేసి తెచ్చాను. ఈ బాక్స్ అయితే కొంచెం దోసపిండి అలా కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా పెట్టేస్తే బెటర్ ఏమో అని ఫ్రిడ్జ్లో పెడదామని తెచ్చాను. ఇంకా కావాల్సినవన్నీ ఇవే అండి, ఏరియల్, హ్యాండ్ వాష్, కంఫర్ట్, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇవండి మా వారం సరుకులు. కాస్త ఎక్స్ట్రా అనేటివి ఇవే అనమాట, దిండు కవర్లు, డోర్ మ్యాట్స్ అలాంటివి తెచ్చానమాట. సో ఇవి ఎక్స్ట్రాస్ మా ఆయనకి పడింది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో మీరు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కట్టి కామెంట్ పెట్టి హైప్ చేయండి. పక్కనే హైప్ ఉంటుందండి, ఇలా అంటే హైప్ కనిపిస్తుంది. హైప్ పాయింట్స్ ఇస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. దానికోసమే మిమ్మల్ని అంతా నేను హైప్ చేయండి అని అంటున్నాను. సో ఫ్రెండ్స్, హైప్ అయితే చేస్తూ ఉండండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వ్యూవర్స్, మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Pariswell 131. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, మనందరం ఉండాలి.